హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీడే నెస్ట్. ఈరోజు మా అమ్మ మా కోసం చింతకాయ పచ్చడి చేసింది. దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇది రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసింది మా అమ్మ. సో దీనికోసము మనము కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 చిన్న ఉల్లిపాయ రెబ్బలు, ముడి చింతకాయ పచ్చడి కొంచెము తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో పచ్చిమిరపకాయలని తీసుకొని కడిగి ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి. తర్వాత అవి బాగా మెదిగిన తర్వాత ఇందులో మనము చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసి దంచుకోవాలి. చిన్నుల్లిపాయ రెబ్బలు, పెద్దుల్లిపాయ 2 వేసి బాగా నూరుకోవాలి. ఇక్కడ మా అమ్మ ముందుగా చిన్నుల్లిపాయలు వేసి నూరుతుంది. నెక్స్ట్ మనం ముందు ఒలిచి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ కూడా వేసి బాగా దంచుకుందాం. చూసారు కదా, పెద్దుల్లిపాయ కూడా వేసి బాగా మెదిగిన దాకా దంచుకుంటుంది మా అమ్మ. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ దంచుకొని మెదిగిన తర్వాత ఇందులో కొంచెం సరిపడా ముడి చింతకాయ పచ్చడి వేసి కూడా బాగా మెత్తగా దంచుకోవాలి. చింతకాయ పచ్చడిలో మనం ఉప్పు వేయాల్సిన పని లేదు, ఎందుకంటే ముడి చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా ఉప్పు వేయాల్సిన పని లేదు. ఒకవేళ మీకు అందులో ఉన్న ఉప్పు సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉల్లిపాయ కూడా కొంచెం దంచిన తర్వాత ముందుగా పెట్టుకున్న చింతకాయ పచ్చడిని వేసేస్తుంది. మాకు ఇందులో ఉన్న ఉప్పు సరిపోతుంది కాబట్టి మా అమ్మ సపరేట్గా ఉప్పు ఏమి వేయలేదు. ఇలా దంచుకున్న చింతకాయ పచ్చడిని రోట్లో నుంచి తీసి తాలింపు పెట్టుకొని తింటే, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. మా అమ్మ ఇలా చింతకాయ పచ్చడిని డిఫరెంట్ టైప్స్లో చేస్తుంది. ఎప్పుడైనా ఇంకా వేరే విధంగా ఎప్పుడైనా చేసినప్పుడు ఒక మంచి వీడియో పెడతాం. పచ్చడి అయితే బాగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని రోట్లో నుంచి తీసుకొని వెళ్ళి తాలింపు పెడుతుంది. తాలింపు పెట్టి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. తాలింపు పెడుతుంది. ఒక ప్యాన్ పెట్టుకొని దానికి పచ్చడికి సరిపడా నూనె వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు వేసి ఎండుమిర్చి వేసి తాలింపు పెడుతుంది. ఈ మనం పచ్చిమిర్చి ముందుగా వేయించుకోలేదు కాబట్టి ఇక్కడ తాలింపు పెట్టిన తర్వాత పచ్చడిని కొంచెం
మగ్గనిస్తుంది. సో మనకు ఆ పచ్చిదనం ఉండదనమాట. సో ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనిచ్చి దించుతుందనమాట. తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని ఇందులో వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే అంతే టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.